యూఐబి. యూఐబీస్లోకి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఇంటర్ఫీర్ అవ్వదు. ఇప్పుడు మా అర్బన్ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి, వాటి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి. చిన్న తేడా వచ్చింది, క్రిసిల్ రేటింగ్ తేడా వచ్చింది, వెంటనే చూసారా మన ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మీద కూడా అంత ప్రాఫిట్లో నడుస్తున్నా దాని మీద కేసులు పెట్టారు. ఏంటంటే చిన్న వైలేషన్, ఏదో డైరెక్టర్ గారి తమ్ముడికి లోన్ ఇచ్చారు, పట్టుకున్నారు. కరెక్ట్గా కట్టేశాడు, అన్నీ చేశాడు, ఇంకేంటంటే అది తప్పది, ఇవ్వకూడదని రూల్ ఉంది, ఇచ్చావు, పట్టుకున్నారు అంతే. దానికి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవాలి. డబ్బు వెనక్కి వచ్చేసింది కదా అంటే కుదరదు. అలాగే ఈయన్ని కూడా హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయట్లేదు, అయిపోయింది, మానేసాం, అందరు డబ్బులు వెనక్కి ఇచ్చేసాం అన్న తర్వాత కూడా ఈయన కలెక్ట్ చేస్తూనే ఉన్నాడు. అది నేరం. ఆ నేరానికి పెద్ద శిక్ష పెట్టారు. అయితే ఆ శిక్ష క్రిమినల్ కేసులో శిక్ష కోర్టు వారు 5 ఏళ్ళ సెక్షన్ 5 నెలలు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, లేకపోతే మొదటి తప్పిదంగా వదిలేయచ్చు. అదే పెద్ద వయసు వాడు డబ్బులన్నీ కట్టేశాడు, ఎందుకు ఈయన ఇమిలేట్ చేయడం అని వదిలేయచ్చు. నేనే అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు రామోజీరావు గారిని ఆయన ఏదో నిద్రలేని రాత్రులు తీసుకురావాలనో, ఆయన కంగారు పెట్టాలనో ఏంటి నాకు వచ్చే బెనిఫిట్ ఏముంటుంది? ఇది ఒక ఇష్యూ. అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే రామోజీరావు గారికి ఇలా చేయడం ఎంత తప్పండి అని చెప్పేసి సిద్ధార్థ లోద్రా అంటే, రామోజీరావు గారు ఎన్ని చేశారు మనం అది కూడా ఆలోచించాలి. వీరయోధుడు యుద్ధంలో మరణిస్తే ఏమీ తప్పు కాదు. ఆయన వీరయోధుడు, ఆయన ఎంతోమందిని నరికాడు. నరకటే అన్ని సూసైడ్లు అయ్యో కూడా మనకు లెక్క కూడా తెలియదు. ఆయన అలాంటి యోధుడి మీదకి ఒక చిన్న బాణం ఏదో వేస్తే ఆ బాణం కూడా ఏదోది గోలియత్ స్టోరీలో లాగా కేట్ల బారు ఇచ్చుకుని కొడుతుంటాడు ఒకడు కుర్రాడు. డేవిడ్ అండ్ గోలియత్ అని బైబిల్ కథలో ఉంటుంది. నేను ఏం మాట్లాడతాను, నేను మాడితే ఎంతమంది చూస్తారు? మీ ఈటీవీ ఎంతమంది చూస్తున్నారు, ఈనాడు ఎంతమంది చూస్తున్నారు? ఒక్కసారి 4 రోజులు ఈనాడు తీసి తిరగేయండి. మొత్తం అసలు వారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, గంజాయి అమ్మేస్తున్నారు, అన్నీ మొత్తం పక్కవాడిని చంపేస్తారు, ఆస్తులు ఆక్రమించేస్తారు, ఆడవాళ్ళని రేప్ చేస్తారు, మొత్తం ఇవే కథలు. 4 రోజులు తీసి చూడండి. అలాంటి కథ లేకుండా ఒక రోజు ఉందేమో అని. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి అంటే అలా కొడతాడు, అది ఆయనకు అలవాటు. అటువంటి వాడి తరఫున సిద్ధార్థ లోద్రా గారు అంటే సిద్ధార్థ లోద్రా మాట్లాడుతున్నాడు అంటే సిద్ధార్థ లోద్రా మాట్లాడుతున్నట్టు కాదు, అది రామోజీరావు మాట్లాడుతున్నట్టే. ఏమని చెప్తాడు? నాకు 87 ఏళ్ళండి, నాకు ఈ వయసులో ఏంటి నాకు హ్యూమిలియేషన్ నాకనే అంటాడు. ఎందుకంటే ఆయన రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో ఆయన రామోజీరావు, నేను అదే అన్న, రామోజీరావు గారి పేరు చెప్తే మొత్తం రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ భయపడుతుంటే నేను రామోజీరావు గారికి భయపడ్డానా ఏంటి? రామోజీరావు గారు నాకు భయపడతాడా? ఏం మాట్లాడుతున్నావు అన్నాను. అన్నదాన్ని మీరు మొత్తం వీడియోలో ఏం పెట్టేశారంటే అందరికీ రామోజీ అంటే భయం, రామోజీకి నేనంటే భయం అంటే అదే దాని అర్థం. ఏం చేస్తాం? అది ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్. దాని ఏమన్నా వీళ్ళందరూ ఎవడెవడు పెట్టాడు, వాళ్ళందరూ పేర్లు రాసి వీళ్ళందరూ తప్పు చేశారండి. గ్యాగ్ ఆర్డర్ అడిగారు. అది గ్యాగ్ ఆర్డర్ అంటే నోరు మూసేయాలి. ఆ విషయం నేను ఎత్తకూడదు అనమాట. ఈ మార్గదర్శి విషయం ఎత్తకూడదు అని ఒక ఆర్డర్ ఇవ్వండి. ఇతను బయటికి వెళ్ళి పెద్ద ఆయనకి ఎంత హ్యూమిలియేషన్ క్రియేట్ చేస్తున్నాడో చూడండి. నేను కేసు అంతా అయిపోయి డిక్టేషన్ అయిపోయాక అప్పుడు కూడా నేను మాట్లాడాల. సడన్గా మన వాళ్ళు ఎంత యాక్టివ్ అంటే, నేను సిద్ధార్థ లోద్రా నువ్వు మొన్న ఏమిచ్చావు, ఒకటి కోర్టులో న్యాయం జరగకపోతే వెంటనే ఆయుధాలు చేతపట్టండి అని ఇచ్చావు కదా అని ఇస్తే నేను ఏమన్నా మాట్లాడానా? ఏదో నీ ఇమోషను, నువ్వు ఫెయిల్ అయ్యావన్న బాధలో ఇచ్చుంటావు అనుకున్నాను. నువ్వు ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడడం కరెక్టా అంటే జడ్జి గారితో నేను ఎప్పుడూ అనలేదు అన్నాడు. నేను ఎప్పుడు అనలేదు అలాగా అన్నాడు. అంటే జడ్జి గారు ఈ లోపల అది నేను మన వాళ్ళు యాక్టివ్నెస్ చెప్తున్నాను. ఇక్కడ ఉన్నాడో లేదో మనవాడు వెంటనే టక్కన పంపించాడు. పెట్టది కోర్టులో ఇంకా ఉన్నాను. ఇదిగో ఇలా సిద్ధార్థ లోద్రా ట్వీట్. When all has been tried, yet justice is not in sight, it is then right to pick up the sword, it is then right to fight. ఆయనకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈయన అప్పీల్ చేసి ఫెయిల్ అయ్యాడో వెంటనే ఒక ట్వీట్. ఈ ట్వీట్ కూడా ఎవరో జఫర్నామాలో గురు గోవింద్ సింగ్ ఔరంగజేబ్కి రాసినటువంటిది ఉంది. చూడండి, ఇందులో క్లియర్గా ఉంది. When all has been tried, yet justice is not in sight, it is then right to pick up the sword, it is then right to fight. ఎన్ని గంటలకు వచ్చింది? 1:12:50 అంటే అక్కడ సరిగ్గా జరుగుతోంది అని సౌండ్ వచ్చింది. చూపించరా అని ఇంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ కాబట్టి కేసు నడపగలిగింది. సుప్రీంకోర్టు అవుతుంది లైవ్. ఆ లైవ్లో చూసి ఎవరో టక్ టక్ అని పెట్టేశాడు అంతే. అతను ఎప్పుడైతే డినై చేశాడో వెంటనే టక్ టక్ అని పెట్టాడు.
అయితే రమేష్ వెంటనే దాన్ని నేను ఇలా చూస్తుంటే రమేష్ చూశాడు, చూసి మాట్లాడకండి, ఇప్పుడు కోర్టు వారు దీన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ప్రయోగాలు జరుగుతాయి, మీరు ఏమవుతుంది కోర్టు వారు మిమ్మల్ని ఏమైనా అడిగితే చెప్పండి. కోర్టు వారు నన్ను ఒకటే అడిగారు, ఏమడిగారంటే జడ్జిమెంట్లని వెళ్ళి క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, నేను ఇచ్చిన జడ్జిమెంట్ అందరికీ నచ్చాలని లేదు, జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, కానీ నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్వి, చాలా బాగా ఆయనకి ఎలా అర్థమైందో నాకు తెలియలేదు, నువ్వు బాగా మాట్లాడతావు, కొంచెం కోర్టు లిమిటేషన్స్ తెలుసుకుని దాని ప్రకారం మాట్లాడు, అంతే. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆర్డర్ చెప్పేసి. ఏమంటే వాట్సాప్ యూనివర్సిటీలో అంటే ఇప్పుడు ఏదైనా పేపర్ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు, చిన్నది రాస్తూ అందులో మాట్లాడొద్దన్నారు అని రాశారు. ఆంధ్రజ్యోతి ఒక రిప్యూటెడ్ పేపర్ కాబట్టి అందులో రాసింది మనం పరిగణలోకి తీసుకోవాలి. తప్పని ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరున్నారో అది వాళ్ళు రేపు రాస్తారు, ఇలా చెప్పాడు. అది వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్టర్ అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు రామోజీరావు గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. నేను ఆఫ్టర్ ఆల్ గారిని నాకే ఇంతమంది ఇలా వెంటనే పంపించేటువంటి ఫ్రెండ్స్ ఉంటే రామోజీరావు గారిది ఎంత సెటప్, ఎన్నేళ్ళ నుంచి, అదే కదా నేను పడుతున్న బాధ. ఇదే ఇంకోటి చేస్తుంటే నేను ఇంత పట్టించుకోను. ఒక పెద్దవాడు ఎప్పుడు బోల్సార్లు చెప్పాను ఇక్కడ, యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు తప్పు చెప్పకూడదు, తప్పు చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే వీడిని ఇమిటేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయనే చేశాడండి, తప్పే ఉందండి, అంత పెద్దవాడే చేశాడండి. ఈయన రామోజీరావు గారు ఏంటి, రోజు లోకం ఎలా నడవాలో నిర్దేశించేటువంటి వ్యక్తి. ఎవరు పొద్దున్న తూర్పున ఆయన రేపు పడమటను ఉదయించిన సూర్యుడు అని చెప్పి టప్పని చెప్పి హెడ్డింగ్ పెడితే 50% నమ్మే జనం ఉన్నారు. ఈనాడులో రాశారండి. ఈనాడులో రాసిన తర్వాత ఏదో ఎక్కడో ఉదయించుంటాడు, పడమట ఉదయించుంటాడు, లేకపోతే వాళ్ళు ఎందుకు రాస్తారండి. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు ఆయన. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్న వ్యక్తి దాన్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు మనం నిలబెట్టలేకపోతే ఆయన ఏవైతే మనకి చెప్పాడో వాటిని ఆచరించినట్టు లెక్క. ఆయనే రోజు చెప్తూ ఉంటాడు, ఎక్కడైనా సరే తేడా ఉంటే ఎతికి పట్టుకోవాలి, కొట్టాలి, జనం ఎలా ఉండాలి, డెమోక్రసీలో ప్రజలు ఎలా ఉండాలి, అన్ని ఎత్తబోదలు ఆయనే చేస్తుంటాడు. దాని ప్రకారమే నడిచాను నేను. నేను ఎప్పుడైనా చెప్పి పారిపోతున్నాడు, రామోజీరావు గారికి రెడీగా పాస్పోర్ట్ వీసా పెట్టుకుని అందరికీ ఎగ్గొట్టి పారిపోతున్నాడు, లేదు రామోజీరావు గారు కట్టలేడు అని ఎప్పుడైనా చెప్పానా? చెప్తే అది ఏదైనా తీసి చూపించండి, క్షమాపణ కోరుతాను. అయ్యో ఇలా నేను చెప్పాను, ఎప్పుడు చెప్పాను, ఏ ఆవేశంలో చెప్పాను అని నేను చెప్పను. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఇప్పుడైతే ఇంకా అసలు అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను, ఎలక్షన్లు పోటీ చేయను, ఏ పోస్ట్కి వెళ్ళను, ఖాళీగా ఏదో మీరు రాజమండ్రిలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్లు. 10 ఏళ్ళు అయిపోయి ఎంపీ, 10 ఏళ్ల క్రితం ఎంపీలు ఎవడ గుర్తున్నాడు ఎవరికైనా? నేను గుర్తున్నానంటే మీ వల్లే. మీరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రామోజీరావు వల్ల, అంతే. ఇందులో ఎవరికి తెలియదు ఉంది, రామోజీరావు అనేటువంటి ఒక అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తితోటి ఒక సాధారణమైన అరుణ్ కుమార్ అన్నవాడు కలపడ్డాడు కాబట్టే అరుణ్ కుమార్ అన్న పేరు ఎవరికైనా నలుగురికి ఇంకా గుర్తుంటుంది. ఇది అందరికీ తెలుసున్నదే. రామోజీరావు గారు అన్నవాడు తప్పు చేయకూడదని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను. ఇది తప్పు చేయలేదు అతనని చెప్పాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నెమ్మదిగా ప్రజలకి నమ్మకాలు పోతాయి.